అందరికీ నమస్కారం. మా లక్వరపు గ్రామం 76వ సంవత్సరపు ఏకాదశి వేడుకలు చాలా ఘనంగా జరగబడ్డాయి. మొదటగా భక్తులు వేకువజామున మహానగర గ్రామ సంకీర్తనకు ప్రారంభమయ్యారు. దేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. మహానగర సంకీర్తన కార్యక్రమం పూర్తి చేసుకొని భక్తులందరూ ఎంతో ఇష్టంగా ప్రసాదం తయారీ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్న తేజ పంతులు గారితో ప్రసాద తయారీ జరిగింది. భక్తులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న సత్యనారాయణ స్వామి పందిరి అలంకరణ పూర్తయింది. మొదటిగా మా ఊరి నమ్మకం మరియు ధైర్యమైన లోకనాథేశ్వర స్వామిని దర్శించుకొని భక్తులందరూ పందిరి వద్ద ఉన్న సత్యనారాయణ స్వామి వద్దకు వెళ్ళడం మా ఊరి ఆనవాయితీ. భగవంతుని సేవయందు గ్రామ యువత కూడా కార్యక్రమంలో ఆసక్తి చూపించారు. భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగనివ్వకుండా ప్రతి ఒక్కరికి ప్రసాదం అందజేసేలా గ్రామ పెద్దలు ఈ పద్ధతిని ఏర్పాటు చేశారు. గత 76 సంవత్సరాలుగా ప్రతి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఇంటి తరపు నుంచి ఒక్కొక్క అరటిగెలను తీసుకొచ్చి దేవుడికి సమర్పించడం మా ఊరి ఆనవాయితీ. ఈ ఏకాదశి నాడు మా ఊరు నుండే కాకుండా మా చుట్టుపక్కల పలు గ్రామాల నుండి కూడా శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించుకోవడానికి భక్తులు విచ్చేస్తారు. భక్తులందరూ సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న తర్వాత హోమగుండానికి నేతిలో ముంచిన దక్షిత పుల్లల్ని అర్పిస్తారు. పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత పలువురు పెద్దలు కొన్ని విలువైన ప్రవచనాలు భక్తులకు తెలియజేస్తారు. భగవంతుని పాదాలు ఎప్పుడైతే మనం చేరుకుంటామో అనుక్షణం లేకపోయినా 24 గంటలు మనకు టైం ఉంది. 60 సంవత్సరాలు నాకు అయింది అనుకోండి. ఎండవానల గోర్వదంతైన కాలలేదాకలి దాహములకు సర్వరోగంబులకు సమస్థానమైయున్న నిలువ అస్థిరమై ప్రతి సంవత్సరం ఈ ఏకాదశి నాడు జరిగే పూజా విశేషాలు ఒక ఎత్తు అయితే సాయంత్రం వేళ జరిగే హరిశ్చంద్ర నాటకం మరో ఎత్తు.